ఏ లవ్లీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను బళ్ళారికి రాకుండా ముందు ఒక పీజీలో ఉండేదాన్ని కదా. సో నా పీజీ ఎలా ఉండేది, నేను దాన్ని ఎలా టర్న్ అవుట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో. ఇది నా రూమ్ కాలింగ్ బెల్ అండ్ రైట్ సైడ్ లోనే మాకు లిఫ్ట్ ఉంటుంది. అండ్ నేను వెళ్ళినప్పుడు అయితే 2 బెడ్స్ వేశారు. అండ్ ఇక్కడ మనకు క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి 2 హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 2 బెడ్స్ అయితే నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను తీసుకునేది అయితే సింగిల్ షేరింగ్. స్విచ్ బోర్డ్స్ అయితే 3 ప్రొవైడ్ చేశారు. సో బెడ్ దగ్గర ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి అండ్ అలానే ఆపోజిట్లో కూడా ఒకటి ఉంది. సో స్విచెస్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ షూస్ పెట్టుకోవడానికి బయట షూ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తానికైతే రూమ్ అయితే ఇలా ఉంది. నేను ఎంటర్ అయినప్పుడు తీసుకునే ముందు ఇలా అయితే ఉండింది. సో దీన్ని మనం ఎలా టర్న్ అవుట్ చేసుకోవాలో చూడాలి. అండ్ మిర్రర్ కూడా కొంచెం క్లీన్గా లేదు. సో కబోర్డ్స్ అయితే ఇలా ఉంది, వుడెన్ కబోర్డ్స్. అండ్ అది కూడా ఓకే, నాట్ బ్యాడ్. పీజీలో ఉంటున్నాం కాబట్టి కొన్ని తప్పదు, ఖచ్చితంగా మనం అడ్జస్ట్ అవ్వాలి. సో దీనికైతే ఈ రూమ్కి అయితే కొంచెం చేంజెస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. అండ్ అలానే చిన్న టీ టేబుల్ కూడా ఇచ్చారు. సో లైక్ బుక్స్ పెట్టుకోవడానికి, టీ పెట్టుకోవడానికి అలాగా. అండ్ ఒక ఫ్యాన్ ఉంది. నా రూమ్కి స్లైడింగ్ గ్లాస్ డోర్ కూడా ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే బాల్కనీకి ఇచ్చారు. అండ్ బాల్కనీ అయితే చిన్నదే కానీ కొంచెం క్లీనింగ్ అయితే చేయాలి, గలీజ్ ఉంది. అండ్ దోమలు రాకుండా మెస్ కూడా. వెంటిలేషన్ నో ప్రాబ్లం. సో ఈ 2 బెడ్స్ తీసేసి ఒక బెడ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకోటి పక్కన పెట్టాను, వచ్చాక తిప్పించాలి. అండ్ ఈ బెడ్ కూడా నాకు ఇలా ఉండడం నచ్చలేదు. సో దీనికైతే బెడ్ కవర్ వేసేసాం. అండ్ దాని తర్వాత డీమార్ట్లో కొనుక్కున్న బెడ్ స్ప్రెడ్ తీసుకొనేసి నీట్గా పరిచేసాను. నాకు స్ట్రైట్గా నచ్చలేదు, నాకైతే వాల్ ఉంటే ఇష్టం. సో వాల్కి అయితే దగ్గరగా పిల్లోస్ అయితే ఇంకా కొనాలి. ఫర్ టైం బీయింగ్ ఇవైతే పెట్టుకున్నాను. సో ఆ హ్యాంగర్ సంగతి ఏంటో చూద్దాం. సో నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇవి కూడా కొన్ని అని చెప్పొచ్చు, లైక్ 50% ఇంట్లో ఉన్నాయి. అండ్ ఇవైతే కొన్ని నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి అండ్ కొన్ని ఈ మధ్య బర్త్డేస్లో వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూసేయండి. సో డైలీ యూస్ అన్నీ మనకి హ్యాండీగా ఉండాలి కాబట్టి, ఎలానో హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే హ్యాంగర్స్కి నా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అంబ్రెల్లా. సో ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాగ్ ప్యాక్లో కొంచెం స్పేస్గా ఉంది కాబట్టి ఇందులో బుడ్డో బ్యాగ్స్ ఒక 3 to 4 బ్యాగ్స్ పడుతుంది కాబట్టి మనం స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఈ కవర్లో 2 బ్యాగ్స్ అయితే పెడుతున్నాను, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ ఇది నా ఫేవరెట్ బ్యాగ్. సో 2 ఇలా పెట్టేసి సో ఈ పైన కబోర్డ్లో పైన ర్యాక్లో ఇదైతే పెట్టేసుకున్నాను. ఇదైతే నా బర్త్డేకి వచ్చిన ట్రీట్ బాక్స్ అండ్ నాకు పడేయాలనిపించలేదు, చాలా బాగుందని అలానే స్టోర్ చేసుకున్నాను. లైక్ బ్యాంగిల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ పైన మనకి ప్లేస్ ఉంది కదా, సో అక్కడ కూడా ఇంకేమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. యూజువల్లీ నేను వాటర్ బాగా తాగుతాను అండ్ కిందికి వెళ్ళి ప్రతిసారి తెచ్చుకోలేం కాబట్టి ఇలా 3 బాటిల్స్ పెట్టుకున్నాను. కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్. సో రూమ్కి ఇంకొద్ది చిన్న కలర్ఫుల్ టచ్అప్. సో ఇక్కడైతే ఒక వాల్ హ్యాంగింగ్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కూడా నాకు బెల్స్ అంటే చాలా ఇష్టం. ఇట్ గివ్స్ ద పాజిటివ్ వైబ్రేషన్. క్యూట్ ఉంది కదా. సో క్లోత్స్ అయితే హోల్డ్ చేసేసాను, బట్ హోల్డింగ్ అయితే చాలా టైం తీసుకునింది. ఇంట్లో అయితే అన్నీ మమ్మీ చేసి ఇచ్చేసేది, బట్ కష్టపడి నేనైతే ఈరోజు మొత్తం అయితే సర్దేసేసాను. సో గుడికి డైలీ వెళ్ళలేం కాబట్టి దేవుడిని నా రూమ్కి తెచ్చేసుకున్నాను. సో నేనైతే ఒక కార్నర్లో ఒక ఇలాంటి టీ టేబుల్ ఇంకోటి తీసుకొని జస్ట్ ఒక దేవుడు గదిలాగా దేవుడివి అన్నీ పెట్టుకొని చిన్నగా అప్పుడప్పుడు పూజలు చేసుకుంటుంటాను. ఎస్పెషల్లీ మార్నింగ్ ఎలానో స్నానం చేసి ఆఫీస్కి వెళ్తాం కాబట్టి అప్పుడు పూజ చేసి వెళ్తాను. అండ్ కొన్నిసార్లు టైమ్స్ ఉంటే ఈవినింగ్స్ పూజకి కావాల్సినవన్నీ దాంట్లోనే పెట్టేస్తాను. అండ్ దాని కింద అయితే బుక్స్ పెట్టుకున్నాను. కార్నర్లో బుక్స్ అండ్ కొంచెం లైట్ టచ్అప్ ఇచ్చేసాను. ఈ వీడియోకి కనీసం 5 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.